దండోరా ఉద్యమం కూడా ఈ 30 సంవత్సరాలు కొనసాగటానికి వాళ్ళ శక్తి, వాళ్ళ త్యాగమే, వాళ్ళు ధారపోసిన రక్తం వల్లనే ఈ ఉద్యమం ముందుకు సాగింది. ఇవాళ ఇది సాధించుకున్నామంటే వాళ్ళ త్యాగ ఫలం. ఈ సాధన అనేటువంటిది ఏబీ వర్గీకరణ సాధన అనేది వాళ్ళకి అంకితం. ఓకే. 17 సంవత్సరాలైంది. 17 సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని దర్శించి వాళ్ళని ఓదార్చినటువంటి సందర్భం లేదు అనేది నేను చెప్పటం లేదు, వాళ్ళు చెప్తుంటేనే మనసంతా బాధేస్తుంది. ఓకే. తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబానికి బువ్వ లేదండి, తినడానికి ఉండటానికి ఇల్లు లేదు. అటువంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం లేదా? నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, కృష్ణ నువ్వు అడ్డం పడకు, అది అవుతుంది. కాకపోతే ఊకుండేదే లేదు, ఏ రకమైన త్యాగానికైనా సిద్ధపడి ఉన్నాం. ఓకే, అర్థమైందా? దానికి వెనక పోయేది లేదు. నువ్వు ఒక్కడవే ఏదో మొయ్యాల్సిన అవసరం కూడా లేదు.